ఈ నెల 20న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసపూరితమంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. ఆ వ్యాఖ్యలపై మండిపడ్డ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు రికార్డుల నుంచి తొలగించాలన్నారు. మహేశ్వరరెడ్డి తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చీటింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో హ్యాట్రిక్ సాధించినటువంటి బట్టి విక్రమార్క గారు వరుసగా మూడోసారి అదే మోసపూరిత బడ్జెట్, ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసే తిరోగమన బడ్జెట్, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగవేతల బడ్జెట్, ఇచ్చిన హామీలకు అమలు అవసరమైనటువంటి నిధులు కేటాయించినటువంటి చీటింగ్ బడ్జెట్ అధ్యక్ష. ఇది ఎండమావిగా కనబడేటువంటి బడ్జెట్ అధ్యక్ష. నిధులు ఉన్నట్టే కనిపిస్తాయి కానీ విడుదల కావు, ఖర్చు జరగదు. సార్ ఒక్క నిమిషం, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ సార్. సార్ ఇప్పుడు బడ్జెట్ అనేది ఒక పవిత్రమైన డాక్యుమెంట్ అధ్యక్ష. వారికి అభిప్రాయాలు ఉండొచ్చు, చెప్పొచ్చు. ఒక బడ్జెట్ అనే డాక్యుమెంట్ చీటింగ్ డాక్యుమెంట్ అంటారు అధ్యక్ష. వాట్ ఈస్ చీటింగ్ బడ్జెట్ అని ఎట్లా అంటారు అధ్యక్ష? హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. చీటింగ్ వాట్ ఈస్ దిస్ సార్? మేము ఏదైనా చెప్తే ఇది తప్పు చెప్పిండ్రు అని చెప్పొచ్చు, వారికి అధికారం ఉంది. చీటింగ్ అంటారా అధ్యక్ష? ఇది మొత్తం 4 కోట్ల మందికి సంబంధించిన బడ్జెట్ రూపాయిని చీటింగ్ అంటారా అధ్యక్ష? ఇది